సంక్రాంతి సంబరాల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ బస్సులను జనవరి 6 నుండి 15 వరకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నడపాలని ప్రణాళిక రూపొందించింది. అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లోని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా వర్తిస్తుందని, కానీ రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమేనని స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారిని సురక్షితంగా తన గమ్యస్థానాలకు చేర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆయన చెప్పారు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, ఆరాఘర్, కేబీహెచ్బీ వంటి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సాధారణ రద్దీ ప్రాంతాల్లో బస్సులు ఎక్కించేందుకు వేచి ఉన్న ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారని, తాగునీరు, మొబైల్ బయో టాయిలెట్లు, అవసరమైన ప్రదేశాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయని ఆయన చెప్పారు. బస్ భవన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారని, తద్వారా ప్రజలు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని, పౌరుల ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణించాలని, అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవద్దని అధికారులు కోరారు.